మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. ఈ దసరాలలో అసలు మనం సువాసిని పూజని, బాల పూజని ఇలా చెప్తూ ఉంటారు కదా. అసలు ఏ వయసు నుంచి మనం బాల పూజగా మనం చెయ్యాలి ఆడపిల్లల్ని అని కానీ చూసుకున్నప్పుడు, ఇక్కడ పూజ చేసే విధానంలో కూడా మనకి కొత్త బట్టలు, అలాగే ఏదైనా అలంకార వస్తువులు ఇచ్చి కుమారి పూజ, బాల పూజ అని చెప్తాం. అయితే కొన్ని సాంప్రదాయాల్లో అంటే శ్రీ విద్యా సాంప్రదాయంలో బాల పూజ అంటారు, కొంతమంది కుమారి పూజ అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ 2 సంవత్సరాల వయసు నుంచి కూడా ఇక్కడ మనం పూజ చేయడం అనేది జరుగుతుంది. అంటే 2 సంవత్సరాల వయసు గల అమ్మాయిని ఇక్కడ మనకి అంటే అమ్మవార్లుగా చూసుకున్నప్పుడైతే కుమారని, 3 ఏళ్ళు గల వయసు అమ్మాయిని త్రిపుర అని, 4 ఏళ్ల వయసు గల అమ్మాయిని కళ్యాణి అని, 5 సంవత్సరాల వయసు గల అమ్మాయిని రోహిణి అని, 6 ఏళ్లది కాళీ, అలాగే 7 ఏళ్ళు గల అమ్మాయిని చండిక, అలాగే 8 సంవత్సరాల వయసు గల అమ్మాయిని సాంభవి అని, అలాగే 9 సంవత్సరాల గల వయసుని దుర్గా అని, అలాగే 10 సంవత్సరాల వయసు గల అమ్మాయిని సుభద్ర అని. కాబట్టి ఆ పైన ఎవరైనా అంటే ఇంకా తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా కన్యలుగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఈ యొక్క పూజకి వీళ్ళు పనికిరారు అని చెప్పి మనకి ఇక్కడ శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే అసలు మరి ఈ కుమారి పూజ అవనివ్వండి, బాలా పూజ అవనివ్వండి ఎందుకు చేస్తాం అని కానీ చూసుకున్నప్పుడు, అసలు ఈ కుమారి పూజ కుమారి పూజ చేయడం వల్ల దారిద్రాలు పోతాయి, సుఖాలు కలుగుతాయని చెప్పి చెప్తారంటే దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఆ దుఃఖాలన్నీ కూడా తొలుగుతాయి. అలాగే ఈ పూజ వల్ల ఏం కలుగుతుంది అంటే దీర్ఘాయుర్దాయం, అలాగే ధర్మార్థ మనం ఏదైనా ధర్మ ప్రకారంగా మనం ఏదైతే కోరుకుంటున్నామో కోరికలు, కాబట్టి అవి ధర్మార్థ కామ ఫలములను ఇస్తుంది అని చెప్తారు. అలాగే కళ్యాణి పూజ వల్ల విద్య, రాజభోగాలు వస్తాయట. కాళీ పూజ వల్ల ఎవరైనా శత్రువులు ఉంటే ఆ శత్రువులు పోతారు. అలాగే చండికా పూజ వల్ల మనకి కొన్ని రకాలైన భోగాలు ఏర్పడతాయి. అంటే మనం ఏవైనా కోల్పోయినవి కావచ్చు, లేకపోతే అంతర్గత శత్రువులు కావచ్చు, మనకి తెలియకుండా చుట్టుపక్కల ఉన్న శత్రువులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తగ్గుతారు. అలాగే ఏదైనా పోయిన రాజ్యాలు, అంటే ఇప్పుడు రాజ్యాలు లేకపోయినా కూడా మామూలుగా అయితే ఈ చండికను మనం ఉపాసన చేయడం కానీ, ఆ చండికా రూపంలో అమ్మవారిని కొలవడం కానీ చేస్తే పోయిన ధనం తిరిగి రావడం ఇలాంటివి జరుగుతాయి. అలాగే సాంభవిని పూజ చేయడం వల్ల కూడా మనకి శక్తి పెరుగుతుంది, అంటే ఎవరినైనా ఎదుర్కొనే శక్తి అనేది పెరుగుతుంది. అలాగే దుర్గా అయితే ఇక్కడ ఏళ్ళనాడి శని అలాంటి వాటికి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు కూడా కార్యక్రమాలన్నీ పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా సుభద్రాదేవిని చేస్తే అభిష్ట ఫలదాని, ఏవైతే కోరికలు అనుకుంటాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయట. ఇంకా రోహిణి రూపంగా అమ్మవారిని కొలిస్తేట ఎవరికైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయో, లేకపోతే ఏవైనా ఎప్పుడూ రోగాలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి రోగాలు తగ్గుముఖం పడతాయట. కాబట్టి ఇక్కడ కుమారి పూజ అనేది దాంతో ప్రారంభించాలి. కాబట్టి ఇక్కడ ఈ కుమారి పూజ అనేది కానీ చూసుకుంటే ఈ మంత్రానుష్ఠానం ఉందో వాళ్ళ మంత్రంతో కానీ బీజమంత్రంతో కానీ దీన్ని మొదలు పెట్టుకోవాలి అని చెప్పి ఇక్కడ మన శాస్త్రం అనేది చెప్తుంది. కాబట్టి ఇక్కడ 2 ఏళ్ల వయసు నుంచి మనకి 10 సంవత్సరాల వయసు గల వాళ్ళ పిల్లలందరినీ కూడా మనకి చిన్నపిల్లల ఆడపిల్లలందరినీ కూడా ఈ వివిధ రూపాల్లో కలవడం వల్ల మనకి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనకి అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, అలాగే శత్రుబాధలు కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే కూడా తొలగడం అనేది జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుంది.